నమస్కారం ఫ్రెండ్స్. దేశంలో జరుగుతున్న ఘటనలపై నాకు అవగాహన ఉన్న ప్రతి ఒక్క విషయంపై అథారిటీతో స్పందించడం ఒక మనిషి తరం కాదు. ఎస్పెషలీ మనము దేశంలో ఒకవైపు ఉంటూ దేశంలో మరొక వైపు మరొక మూలలో జరుగుతున్న ఘటనలపై యూట్యూబ్ చూసి టీవీ ఛానల్ చూసి స్పందించడం మూర్ఖత్వం. నాకు ఘటనలపై అవగాహన ఉన్న టోటల్ అథారిటీతో యాక్యురసీతో ఘటనల గురించి మాట్లాడడం అంత తెలివైన పని కాదు అని నా భావన. కానీ నాకు కూడా దేశంలో జరుగుతున్న ఘటనలపై నా దృష్టికోణం పెడదాము. చాలామంది తమ వంతు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నాకు సుదీర్ఘంగా అనాలిసిస్ దాని జస్టిఫికేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ మన ఛానల్ దమ్మున్న ఛానల్, దుమ్ములేపే ఛానల్ కనుక నా బాధ్యతగా భారతదేశంలో జరుగుతున్న కొన్ని ఘటనల గురించి నా దృష్టికోణం మీ ముందు పెట్టదలుచుకున్నా. నాకు తోచిన విధంగా, నాకు అనిపించిన విధంగా, నాకు నా దృష్టికోణం సరి అయినది ఏ రూపంలో సరి అయినదో అదే రూపంలో మీ ముందు పెట్టదలుచుకున్నాను. 2 రోజుల క్రితం కశ్మీర్లో జరిగిన పహల్గాం ఘటన మనం చాలా గంభీరంగా చూస్తున్నాం. కానీ పాకిస్తాన్ దృష్టిలో చూస్తే కశ్మీర్లో సెక్యూరిటీ ఫోర్సెస్పై ఎన్ని దాడులు చేసినా అభం శుభం తెలియని టూరిస్ట్పై దాడి చేసినంత హైలైట్ ఈ సెక్యూరిటీ ఫోర్సెస్పై చేస్తే ఉండదు అని ఈ టెర్రరిస్ట్ భావించి సాధారణ అవగాహన లేని మైమరిచిపోయి ఆనందించే టూరిస్ట్పై ఒక జాతి పరంగా, ఒక మతం పరంగా చెప్పి మరీ దాడి చేయటం ఇది వ్యూహాత్మక దాడి కిందే వస్తుంది. మనకు ఈ దాడి రుచించకపోవచ్చు, కానీ పాకిస్తాన్కి మోదీని హెచ్చరించే విధానం బహుశా ఇదే కావచ్చు. దాని పర్యవసానాలు ఊహించే ఈ దాడి చేయించారు. పాకిస్తాన్కి ప్రపంచాన్ని తాను ఇంకా బతికున్నాను అని చెప్పడానికి బహుశా ఈ దాడి ఉపయోగపడి ఉండొచ్చు. కశ్మీర్లో జరిగే అకృత్యాలు, కశ్మీరు ముస్లిమ్స్కి చెందిన రాష్ట్రము, అక్కడ బహుశా ముస్లిమ్స్లని
ఇంప్రెస్ చేయడానికి చేసిన దాడి కావచ్చు, కానీ అక్కడ ముస్లిమ్స్ బతకాలి అంటే టూరిస్ట్పై బతకాలి, కానీ వేరే ఇతర ఏ మాధ్యమాలు అక్కడ జీవన భృతి కోసం పనికిరావు. నిన్న కశ్మీర్లో దాడి తర్వాత అక్కడ ముస్లిమ్స్ స్పందించిన తీరు మనకు కరెక్ట్గా అనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళు కూడా సంతోషపడి వాళ్ళ జీవన భృతి పోతుంది అని ఏడుపు ముఖాలు పెట్టిండ్రు. హిందువుల టార్గెట్గా చెప్పి మరీ హెచ్చరించి మరీ వాళ్ళను పక్కకు జరిపి మరీ చంపారంటే ఈ ఘటన మోదీకి పరోక్ష హెచ్చరిక. ఒక రాష్ట్రం ఒక మతానికి చెందింది అని స్పష్టంగా తెలియజేయడానికి ఈ దాడి జరిగింది. దీనికన్నా ఎక్కువ అక్కడ సాక్షాత్తు చూసిన వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాక నిబ్బరపోయి ఆశ్చర్యపోయి ఏడ్చుకుంటూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఏమైనా అర్థమయ్యే లోపే ఈ ఘటన జరిగిపోయింది. ఇది సెక్యూరిటీ లోపమా అంటే లోపమే, ఇది ఇంటెలిజెన్స్ లోపమా అంటే లోపమే. బియాండ్ దిస్ భారతదేశంలో ఏ సిటిజన్ అయినా ఏ అనలిస్ట్ అయినా తన పరిధికి మించి అనాలిసిస్ చేయకూడదు. మనము ఈ దాడి పాకిస్తానే చేయించింది అని ఖచ్చితంగా యూట్యూబ్లలో చెప్పలేము. పాకిస్తాన్ పేరు చెప్పి ఏ దాయాది దేశమైనా మనపై ఈ అఘాయిత్యం చేయించుండొచ్చు. పాకిస్తాన్ మిలిటెంట్స్ ఉండొచ్చు, కానీ వాళ్లకు డబ్బు ఇతర సాధ్య ఆయుధాలు ఇచ్చింది ఏ దేశమైనా అయిండొచ్చు. ఈ పహల్గాం ఘటన ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుందంటే టెర్రరిస్ట్ అటాక్ చేసే వాళ్లకు ఇక్కడ జేడీ వాన్స్ అమెరికా నుంచి వస్తున్నాడు. ఆయన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. జేడీ వాన్స్ పర్యటన పాకిస్తాన్లో కాకుండా ఓన్లీ ఇండియాకే పరిమితం అయినందుకు ఒక గుణపాఠంగా, ఒక హెచ్చరికగా అమెరికాకు కూడా ఒక హెచ్చరిక పంపించడానికే ఈ దాడి చేయించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే జేడీ వాన్స్ పర్యటనకు అంత ప్రాముఖ్యత రావద్దు అని కూడా ఈ దాడి జరిగిండొచ్చు. పాకిస్తాన్ని ఇగ్నోర్ చేసినందుకు కూడా ఈ దాడి చేసిండొచ్చు. ఇంతవరకే నేను స్పందించదలుచుకున్నాను. అయితే భారతదేశపు రియాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మోడీ ఉన్నా, గోడీ ఉన్నా, నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, చంద్రశేఖర్ ఉన్నా, దేవేగౌడ ఉన్నా, అందరూ దాదాపు ఒకే రీతిగా స్పందిస్తారు. ఇప్పుడు మోదీ 10-15 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా ఓ పఠాన్కోట్ దాడి తప్ప మనం ఏమి ఎరగం. దాన్నే మళ్ళీ తిప్పి వేయటం తప్ప వీళ్ళకి చేతనైనది ఇంకోటి లేదు. దాంట్లో కూడా ఒక పైలట్ పట్టుబడి ప్రాపర్ నెగోషియేషన్ తర్వాత విడుదల చేశారు. అంటే ఇది మేజర్ అచీవ్మెంట్. పాకిస్తాన్పై చేసిన దాడిలో ఇది పెద్ద ఘటన అన్నట్టు. అది తప్ప మనకు చరిత్రలో చూస్తే ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. అంటే వీళ్ళు స్పెషల్గా పీకింది ఏం లేదు. అదే ఇజ్రాయెల్ అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ ఏమైపోతుండనో మనకు అంటే డిఫైన్డ్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటడానికే మూత్రం పడుతుంది.
ఇజ్రాయెల్ ఎన్నో ఎనిమీ స్టేట్స్ దాటి సిరియా, ఇరాక్ అన్నీ దాటి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై దాడి చేస్తుంది. తమ విమానాలు సౌదీ అరేబియా గుండా పోయి యెమెన్పై అటాక్ చేస్తున్నాయి. అంటే ఏ దేశాలు ఇజ్రాయెల్ని పుట్టుకతో వ్యతిరేకిస్తున్నాయో ఆ దేశం ఎయిర్ స్పేస్లో నుంచే పోయి ఇరాన్పై దాడి చేసి ఒక చిన్న దెబ్బ తగలకుండా పైలట్లు మళ్ళీ అదే రూట్లో రాడార్ కళ్ళు కప్పి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇజ్రాయెల్ చేరుకుంటారు. మనోళ్ళు 150 కిలోమీటర్లు ఒక రౌండ్ కొట్టంగానే దాంట్లో ఒక విమానం కోల్పోయారు. అది మన స్ట్రైక్ కేపబిలిటీ. ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై దాడి చేయడానికి రెడీ అయిపోయారు. అంటే వాళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేసే సౌదీ అరేబియా, సున్నీ దేశాలను దాటి వచ్చి పాకిస్తాన్పై దాడి చేసి రిటర్న్ వెళ్ళిపోతామన్నారంటే వాళ్ళ ప్లానింగ్ ఏ లెవెల్లో ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశపు ముష్టి రెస్పాన్స్కు నాకు పెద్ద స్పందించాలి అనిపిస్తలేదు. ఆ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయటం అంత ఈజీ కాదు. అది చేసినా ఇప్పటిదిప్పుడు పెద్ద ఎఫెక్ట్ కాదు. ఆ నీళ్ళని అంత క్వాంటిటీలో ఇండియాలో ఆపే సామర్థ్యము భారతదేశంలో లేదు. ఏదో భయపెట్టాలని భయపెట్టాడు, ఆపాలని ఆపవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో రైనీ సీజన్లో ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసి ఆ మొత్తం వాటర్ ఇండియా ఉపయోగించుకునేటట్టు చేయడం మోదీకి చేతగాని పని అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. డిప్లొమాటిక్ స్టాఫ్ని విత్డ్రా చేసుకోవడం పెద్ద పీకుడు పనేం కాదు. అదే కాకుండా వాణిజ్యం ఎలాగూ జరుగుతలేదు, దాన్ని రద్దు చేసుకోవడం పెద్ద ఘనకార్యం కాదు. అంటే దీనిలో ఘనకార్యం అనేవి ఏమీ లేవు. మోదీ ఇక పాకిస్తాన్ని మోకరి ఏం కాదు. పాకిస్తాన్ దేనికైనా సిద్ధపడే చేస్తుంది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతున్న ఇటు భారతదేశంతో పోరాడడానికి రెడీగా ఉన్నారంటే మూర్ఖులే కానీ మొండివాళ్ళు. మనకన్నా మొండివాళ్ళు కనుక మన రెస్పాన్స్ ఇంత చెత్తగా ఉంటుందని, మోదీ ఇంత చెత్తగా యాక్షన్ తీసుకుంటాడని అనుకోలేదు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన వాళ్ళు మన భూభాగంలో వచ్చి తలకు గన్ను పెట్టి చంపిపోయినంత ఇంపాక్ట్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఉండదని నేను ఈ సన్నాసి మోదీకి చెప్పదలుచుకున్నాను. మోదీ వస్తే ఏమో చేస్తాడు, ఇవన్నీ వేస్ట్. అసలు మోదీ సౌదీ అరేబియా నుంచి హుటాహుటిన రావడం తప్పు. హుటాహుటిన మోదీని రప్పించినాం అని పాకిస్తాన్ జబ్బలు దర్చుకునే సందర్భం మనమే కల్పించినాం. మోదీ కూల్గా బిహేవ్ చేసి అమిత్ షాని అక్కడ పంపించి, ఇప్పుడు మోదీ ఢిల్లీకి వచ్చినా అదే యాక్షన్ ఉంటుంది, అమిత్ షా పహల్గాం పోయినా మన వాళ్ళు అదే యాక్షన్ ఉంటుంది. కాబట్టి మోదీ హుటాహుటిన రావటం అది దేశభక్తిని చాటుకుందో కానీ అక్కడ పాకిస్తాన్ పాయింట్ కొట్టేసి, అంటే మోదీ భయపడి తన స్వదేశానికి వచ్చేటట్టు మేము చేసినామని ఒక సందేశం పంపించిండు మోదీ ఆ ట్రాప్లో పడి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఏదో పెద్ద ఘనకార్యం పాకిస్తాన్ చేసినట్టు ఇక్కడ వచ్చి అక్కడి నుంచి కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు, పెద్ద ఏం లేదు. 28 మందిని చంపేసింది, దట్ ఈస్ ఫాస్ట్. అమిత్ షాకు సత్తా లేదా అది కూడా తెలిసిపోతుంది. అంటే మోదీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం నాకంత హుందాగా అనిపించలేదు నా ప్రకారం. మూడోది,
ఈ బీఆర్ఎస్ బహిరంగ సభ, అసలు ఈ బీఆర్ఎస్ ఈ టైంలో అంటే పంచాయత్ ఎలక్షన్ వస్తాయనే భయంతో ఈ బహిరంగ సభ పెట్టినట్టు, వాళ్ళ పరపతి పెరుగుతుంది అని అనుకోని ఈ బహిరంగ సభ పెట్టినట్టుంది. బీఆర్ఎస్లో రాజకీయ చైతన్యం ఇంకా ఉంది అని చూపించడానికి ఈ బహిరంగ సభ పెట్టినట్టుంది. ఈ బహిరంగ సభలో తప్పకుండా కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది దాన్ని హైలైట్ చేయడానికే ఈ బహిరంగ సభ పెట్టినట్టుంది. అంతేగాని బీఆర్ఎస్ తన పార్టీ మనుగడ కోసం, తన పార్టీ కోసం, తన పార్టీ గురించి డిస్కస్ చేయడానికి బహిరంగ సభ పెట్టినట్టు లేదు. కాంగ్రెస్ని దుమ్మెత్తిపోయడానికి ఇంత పెద్ద బహిరంగ సభ, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం బీఆర్ఎస్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తెలియజేస్తుంది. కేసీఆర్ ఇంకా నేను అంటే పోలేదు, ఇంకా నేను రాజకీయంగా కాళ్ళు చేతులు ఆడిస్తున్నాను అని చెప్పడానికి బహిరంగ సభ పెట్టినట్టుంది. యాక్చువల్లీ బీఆర్ఎస్ పెట్టిన ఈ బహిరంగ సభలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు? ఆయన ఒంటరిగా బీఆర్ఎస్ పార్టీని నడిపించే సామర్థ్యం కేటీఆర్లో ఉందా? అసలు కవిత బీఆర్ఎస్ సభ్యురాలా? ఆమె సపరేట్ ఒక యూనిట్ పెట్టుకుంటుందా? ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా కవితకు తగిన మర్యాద బహిరంగ సభలో ఇస్తారా? స్థానం ఉంటుందా లేదా? హరీష్ రావును దూరం పెట్టినామని చెప్పే ఈ న్యూస్లో ఎంత నిజం ఉంది అని ఈ బహిరంగ సభలో తప్పకుండా తెలియజేయాలి. అదే కాకుండా కాంగ్రెస్లో చేరుతూ బీఆర్ఎస్లో ఉండిపోయిన ఎమ్మెల్యేల హాజరు శాతం ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ బలాన్ని టెస్ట్ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు సభ పెట్టడం తనకే ఒక ఛాలెంజ్గా మిగిలింది. అంటే ఒక లిట్మస్ టెస్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారా లేదా అని తెలిపోతుంది. కేటీఆర్కి పట్టాభిషేకం చేస్తారా లేదా అని తెలిపోతుంది. హరీష్ రావు యొక్క స్థానం సుస్థిరంగా ఉందా లేదా అని తెలిపోతుంది. కేటీఆర్ ఇంకా కాళ్ళు చేతులు ఆడించుకుంటా రాజకీయంగా యాక్టివ్ ఉండగలడా అని తెలిపోతుంది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను బీఆర్ఎస్లో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చి ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా అని ఈ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ గుట్టు రట్టవుతుంది. కానీ కాంగ్రెస్పై విరుచుకుపడడం అటు పక్కన పెడితే కాంగ్రెస్ దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ని దెబ్బతీయడానికి పోయి సొంత పార్టీ గుట్టు బట్టబయలవుతుందేమోనని నా చింత. అయితే ఈ కిషన్ రెడ్డిపై అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఎంతవరకు సమర్థించుకోవచ్చు? మీరు గమనించండి, నేను ఎప్పుడు కిషన్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తాను. అసలు కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసే ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఆయనకు స్వరాష్ట్రంలో మర్యాద ఉందా లేదా? ఇదొక పెద్ద క్వశ్చన్ నేను ఎప్పుడు రేజ్ చేస్తూ ఉంటాను కిషన్ రెడ్డి గురించి. మీరంతా ఆశ్చర్యపోతారు, కిషన్ రెడ్డి అంటే. కిషన్ రెడ్డి ఏమో మాకు బాగా తెలుసు. కిషన్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్ అయినా తన స్వరాష్ట్రంలో ఒక గల్లీ లీడర్ అంత మర్యాద కూడా లేదు. ఎందుకు లేదు? అంజన్ కుమార్ యాదవ్ అంత ఈజీగా ఆ వర్డ్ ఎట్లా యూజ్ చేసిండు? కేసీఆర్ రండా అన్నప్పుడు లేని పౌరుషం ఇప్పుడు ఎందుకు పుట్టుకొని వచ్చింది? అంటే బీఆర్ఎస్ పెద్ద లీడర్ అయిన కేసీఆర్ రండా అన్న కేంద్ర మంత్రి అయి ఉండి కిషన్ రెడ్డి అన్నీ మూసుకొని కామ్గా ఉన్నాడు.
కానీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తి ఒక దుర్భాషలాడితే దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టే అంత పౌరుషం కిషన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? కిషన్ రెడ్డిపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనలో ఉన్న వీక్నెస్ ఎంత పెద్దదంటే ఏ గల్లీ లీడర్ అయినా లేచి కిషన్ రెడ్డిపై దుమ్ము బెత్తిపోస్తే కిషన్ రెడ్డి ఏమీ అనలేని దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నాడు. ఇది రియాలిటీ. కాబట్టి కేసీఆర్ బూతు తిట్టినప్పుడు లేని పౌరుషం కిషన్ రెడ్డికి అంజన్ కుమార్ యాదవ్ తిట్టిన దాంట్లో అవి చాలా చిన్న తిట్టు. అంజన్ కుమార్ యాదవ్ తిట్టింది, కేసీఆర్ తిట్టింది చాలా పెద్ద తిట్టు. కానీ ఈ తిట్ల మధ్యలో పౌరుషం ఎక్కడ పుట్టుకొచ్చిందో మనకు తెలియదు. కానీ కిషన్ రెడ్డి ఆ రెండు టైంలో కూడా స్పందించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఆయన స్థాయి ఒక గల్లీ లీడర్ స్థాయి కూడా లేకుండా పోయి ఆయన క్యాబినెట్ మినిస్టర్గా, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా, సహాయ మంత్రి నుంచి డైరెక్ట్ మంత్రిగా అంటే గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. అయినా ఆయనకు చిన్న పరపతి కూడా లేదు స్టేట్లో. అంటే ఆయన స్థాయి ఆయననే చూసుకోవాలి, కానీ 10 మంది కమెంట్ చేసే అంత అవసరం లేదు అని తెలియజేసుకుంటూ, కిషన్ రెడ్డి బీజేపీకి వసూళ్లు చేయడానికే ఒక మంత్రిగా ఉన్నాడు, కానీ ఆయనకు స్వతహాగా నిలబడి మళ్ళీ అంబర్పేటలో ఒక కార్పొరేటర్గా గెలిచే స్థాయి కూడా ఇప్పుడు లేదని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులతో మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవచ్చు, కానీ ప్రాక్టికలీ ఆయనకు క్యాడర్లో కూడా మర్యాద లేకుండా పోయింది అని అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఇదొక విచిత్రమైన టైమింగ్. ఒక ముఖ్యమంత్రి సరైన పార్టీపై పట్టు లేకుండా చాలా గంభీరమైన స్థితిలో ఒక పార్టీ కొట్టుమిట్టాడుతుంటే, ఒకవైపు ఒక అపోజిషన్ పార్టీ బహిరంగ సభ అంటే కని విని ఎరగని బహిరంగ సభ పెట్టడానికి సంసిద్ధమవుతుంటే, కాంగ్రెస్ వైపు నిలబడి దాన్ని ధీటుగా ఎదుర్కొనడానికి ఆస్కారం ఉన్న టైంలో జపాన్కి వెళ్ళి డబ్బులు కూడబెట్టడానికి వెళ్ళటం హాస్యాస్పదం. అది అంత టైం స్పెండ్ చేయడం ఇక్కడ రాజకీయంగా వ్యాక్యూమ్ తయారు చేస్తుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అంటే ధీటుగా ఎదుర్కొనే మొగాడు లేడు. దాని కారణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండడం చాలా ముఖ్యం. రేవంత్ రెడ్డి లేమి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి పనులకు వేరే క్యాబినెట్ మినిస్టర్ని పంపించి రాజకీయ పరంగా కాంగ్రెస్ని సుస్థిరపరిచే ఏకైక వ్యక్తిగా కొనసాగాలి అంటే ఆయన ఇలాంటి సుదీర్ఘమైన పర్యటనలకు విదేశాలకు వెళ్ళడం పార్టీకి ఆయనకు కూడా మంచిది కాదు అని నా భావన. ఇప్పుడు మనము 10వ క్లాస్ రిజల్ట్స్ని మనం గమనిద్దాం. ఏపీలో 10వ క్లాస్ రిజల్ట్, ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈసారి ఇంటర్ పేపర్ టఫ్ వచ్చిందని, 1 మార్కుతో 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారని, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం ఎక్కువ ఉంది, అది నార్మల్. కానీ మగపిల్లల ఉత్తీర్ణత శాతం 55% ఉండడం కొంత దిగ్భ్రాంతిని కలిగజేస్తుంది. అంటే మగపిల్లలలో భవిష్యత్తు గురించి వాళ్ళంత ఆశాజనకంగా లేరు, కాబట్టి సీరియస్గా చదువును పట్టించుకుంటలేరని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ మన ముందు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. పేరెంట్స్ కసితో పట్టుతో ఇంటర్లో చేర్పించిన
నారాయణ చైతన్యలో కోచింగ్ ఇప్పించిన పిల్లల్లో ఫ్యూచర్ గురించి సీరియస్నెస్ లేదా ఆశ ఎప్పుడు రేకెత్తించలేరో అప్పటి వరకు మీరు ఎన్ని లాంగ్ టర్మ్లు షార్ట్ టర్మ్లు ఇప్పించి ఎక్కడ జాయిన్ చేయించి వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో ఆ సీరియస్నెస్ లేకపోవడం ప్లస్ ఫ్యూచర్ గురించి అవగాహన అంత తృప్తిగా లేకపోవడం కారణంగా చదువుపై ఆశ సన్నగిల్లి రిజల్ట్స్ ఇలాగే వస్తాయి. 10th భారీగా కాపీ కొట్టి పాస్ అయిన ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, పబ్లిక్ మన గవర్నమెంట్ స్కూళ్ళలో కానివ్వండి, భారీగా కాపీలు కొట్టి పాస్ అయిన ఇంటర్లో స్ట్రిక్ట్ కరెక్షన్తో అక్కడనే వడబోయదీసి అసలు ఇంజనీరింగ్ పోయేకన ముందే స్ట్రిక్ట్ కరెక్షన్తో ఇంటర్లో చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఇంటర్లో అలా అలా పాస్ అయ్యి ఇంజనీరింగ్లో చేరి ఈ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని 4-5 ఏళ్ళు ఎంజాయ్ చేసి ఆ ఇంజనీరింగ్ కాస్త 7-8 ఏళ్లలో పూర్తి చేయడం సూచనీయం, హాస్యాస్పదం. ఇదే ఇంజనీర్లు 7 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసుకొని అక్కడ పోయి దద్దమ్మలుగా ప్రూవ్ కావడం అది మన రాష్ట్రానికే సిగ్గుచేటు కనుక అయినంత స్ట్రిక్ట్ కరెక్షన్ 10th చేసి ఇంటర్లోనే చేస్తే అసలు ఈ కచరా బ్యాచ్ అంతా ఇంజనీరింగ్ పోకుండా అక్కడనే నివారించబడి తల్లిదండ్రుల ఫీజు వేస్ట్ కాకుండా ప్రభుత్వం యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా కోట్లలో మిగులుతాయని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా భయంకరంగా ఎకానమీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకున్నా పొలిటికల్ అట్మాస్ఫియర్, ఎకనామిక్ అట్మాస్ఫియర్ని గెలికే విధంగా ఉన్నాయి. కాబట్టి మనం పెట్టుబడులు పెట్టినా, చదువుల కోసం డబ్బులు ఖర్చు చేసినా, లేదా ఏదైనా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి చేయాలి. రాజకీయ పరిణామాలు కూడా దేశ పురోగతిపై ఎఫెక్ట్ చూపించి మన ఇన్వెస్ట్మెంట్స్పై ఎఫెక్ట్ చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, మన ఆర్థిక స్థితిని చూసి బేరీజు వేసుకొని ముందడుగు వేయాలి. నేను రోజు కొంత సమయం నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక వీడియో రూపంలో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి నా దృష్టిలో, నా కోణంలో, దేశంలో, రాష్ట్రంలో, అంతర్జాతీయంగా జరిగే ఘటనలపై నా వంతు విశ్లేషణ మీకు అందిస్తూ ఉంటాను అని తెలియజేసుకుంటూ నమస్కారం.